అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్నా? రోడ్లు అన్ని గుంటగా మారినాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? గతంలోకైనా ఇప్పుడు కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. గతంతో కొంచెం మారినాయా? మరి వీళ్ళు చేస్తున్నాం అన్నారు, కొత్త రోడ్లు వేస్తున్నాం అన్నారు, మరి మీరేం చెప్తారు? ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? కొత్త రోడ్లు అనేది పూర్తిగా రోడ్లు అనేది ఎట్లా ప్యాచ్ వర్క్లు అనేది చేస్తున్నారు. కొన్ని పర్లా గతంతో పోల్చుకుంటే పర్లేదు అంటారు. పర్లేదు. మరి ఇప్పుడు రోడ్లు బాగోలేదు, చెరువుల్లో ఉన్నాయి, గుంటల్లో ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? అనేవాళ్ళు అంటారంటే అందరూ ఒకే పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏది ఉందో అదే నిజాయితీగా చెప్పాలి. కళ్ళారు చూస్తున్నాం కదా, మేము అన్నం తింటున్నాము, అలా చెప్పడం కూడా తప్పే పొద్దున్న అయితే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా, మనకన్నీ తెలుసు. గతంతో చూస్తే పరిస్థితి ఎలా ఉందంటారు మీకైతే? 60% బెటర్ అండి. 60% రోడ్ల మీద. ఒక మాటలో రోడ్లు బాగున్నాయా బాగోలేదా? పర్వాలేదండి. ఇంతకు ముందు గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కొద్దిగా పర్వాలేదు. అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్లు ఎలా కూడా చూస్తున్నాగా, రోడ్లు కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల బాగోలా. ఈ చోట్ల అంటే ఒకలాగా లేవు. అంటే సోషల్ మీడియాలో రోడ్లు గుంటలుగా ఉన్నాయి, చెరువులుగా ఉన్నాయని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు డైరెక్ట్ గా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి. గుంటలుగా ఉన్నాయి, చెరువులుగా ఉన్నాయి అంటే లోతుగా ఉన్నాయి ప్రాంతంలోన వాటర్ ఉండిపోయి చెరువు మామూలుగా వాటర్ ఉంటది, మెరగున్న చోట మామూలుగానే ఉంటది. కొన్ని రోడ్లు బాగానే ఉంటున్నాయి, కొన్ని రోడ్లు అంటే కొద్దిగా ఇంకా డెవలప్ అవుతుందిగా, ఇంకా నిదానం చేసుకొస్తున్నాయి. ఇది వరదలకేమో ఊడిపోతున్నాయి, దాని మూలన రోడ్లు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, గతంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి రోడ్లు? గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, రోడ్లు కొంత మార్పు వచ్చింది. కొంత మార్పు వచ్చింది. మరి వీళ్ళు రోడ్లు మొత్తం వేస్తున్నాము, మొత్తం సరి చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, చేస్తున్నారు అసలు ఏమైనా? వేసే చోట వేస్తున్నారు, ఒక చోట వేస్తున్నారు, ఒక చోట వేయట్లేదు. ఈయన చోట ఏంటంటే బాగా గుంతలు పడిపోతున్నాయి. అవన్నీ కొద్దిగా సరి చేస్తే కొద్దిగా బాగుంటది ఫ్యూచర్ లోన. మీరు సుమారు ఎంత దూరం ప్రయాణం చేస్తుంటారు విజయవాడ? ఇక్కడ నుంచి 10-15 కిలోమీటర్లు, 10-15 కిలోమీటర్లు తిరుగుతాం విజయవాడ చుట్టూ. ఏంటి ఒక మాటలో రోడ్ల మీద నీ అభిప్రాయం ఏంటన్నా? రోడ్ల మీద అభిప్రాయం అంటే ఏం లేదండి, కొద్దిగా బాగా చేస్తే కొద్దిగా ఫ్రీగా ఉంటాయి. గుంతలు పడిపోయిన చాలా రోడ్లు ఉన్నాయి, గుంతలు పడిపోయిన రోడ్లు ఉన్నాయి. అవి కొద్దిగా బాగు చేస్తే మా ఆటో డ్రైవర్లు ఫ్రీగా ఉంటది. అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్నా? నేను చెప్పండి. బాగానే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగున్నాయా అప్పుడు బాగున్నాయా? గతంతో పోల్చుకుంటే పర్వాలేదు, బాగానే ఉన్నప్పుడు గతంతో పోల్చుకుంటే. మరి వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తామన్నారు, ఈ 16 నెలల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా వచ్చినాయంటారా? రోడ్లు చాలా వరకు 6 వరకు అయిపోయింది కదా, చాలా వరకు అయిపోయింది. ఓకే, మరి ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలోని గుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఈ రోడ్లు బాగోలేదు అంటారు. అలాగే అక్కడ కొంతలాగా అట్లా ఉంటారు, అంటే అచ్చంగా పోయిన ఎవడం వల్ల కాదు. కొంతలో వర్షాలు పడుతున్నాయి కదా, తగ్గగా వేస్తారు. మరి గతంలో మీరు ఆటో తోలే ఉంటారు, సీనియర్ డ్రైవర్ అయి ఉంటారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు అప్పుడుతో పోల్చి చాలా బెటర్ అన్న, చాలా బెటర్ అంటారు. చాలా బెటర్. ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం మీద బాగానే ఉంది, రోడ్ మీద పర్వాలేదు. అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్న? పర్వాలేదు. నేను చెప్పండి. అదే అన్న, అక్కడక్కడ కొద్దిగా కొంతలో ఉన్న రోడ్డు. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రోడ్లు ఏమైనా మారినాయా లేదా? మీ అభిప్రాయం ఏంటి? మారినాయి, పర్వాలేదు. మారినాయి. ఇప్పుడు మీరు సుమారు విజయవాడ నుంచి ఎంత దూరం ప్రయాణం చేస్తుంటారు? మామూలుగా 20, 30, 10, 15. మరి గతంలో దారుణంగా ఉన్న రోడ్లు ఏమైనా మారినాయా? చేశారా? మారినాయి భయ్యా, ఎందుకు భయ్యా? పర్లేదు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. చెప్తున్నా కదా భయ్యా, మారినాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రోడ్లు గుంటలుగా ఉన్నాయి, చెరువులుగా ఉన్నాయని చెప్పి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? అంటే డైలీ మీరు తిరుగుతూ ఉంటారు కదా రోడ్ల మీద. ఇక్కడ అంటే మనం లోకల్లో చెప్తాం, చెరువులో అంటే మనం చెప్పలేం కదా భయ్యా, పల్లెటూరులో. ఈ సిటీలో అయితే కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. మీరుండే ఇళ్ల దగ్గర ఎలా ఉందంటారు? పర్వాలేదు అన్న, బాగానే ఉంది. బాగానే ఉంది. ఒక మాటలో రోడ్ల మీద ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్లు బాగానే ఉంది. నేను చెప్పండి. బాగానే ఉంది, బాగానే ఉన్నాయి. మొత్తం పోసారుగా, చంద్రబాబు నాయుడు గారు గెలిచాక పోసారుగా. అంటే ఇప్పుడు రోడ్లు గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. విజయవాడ సిటీ మొత్తం గెలంలోనే పోసేసారు. అవుట్ సైడ్ ఏరియాలో అంటే కొన్ని ఏరియాలో పోస్తున్నారు, కొన్ని ఏరియాలు అట్లా ఉన్నాయి. అవుట్ సైడ్ అంటే కొద్ది పల్లెటూరులో. గతంతో పోల్చుకుంటే రోడ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? అసలు గతంలో ఏం పోసారు, ఎడన గొయ్యి పడ్డా కానీ గొయ్యి అట్లాగే ఉంది. పార్టీ గురించి నేను ఏం చెప్పడం లేదు. ఇప్పుడు సిటీలో మీరు ఎంక్వైరీ చేసుకున్నా పోసిన రోడ్లు కూడా చూపెడతాను. ఇప్పుడు గతంలో రోడ్లు బాగా అధ్వానంగా ఉన్నాయని అందరూ అసలు ఎప్పుడు పోయలేదు గతంలో, ఇప్పుడు పోసారు. ఇప్పుడు మీరు కొత్తగా ఈ 16-17 నెలల్లో ఎక్కడైనా మంచి మంచి రోడ్లు ఏమైనా చూసారా? కొత్తగా పోసిన రోడ్లు ఎందుకు సిటీ మొత్తం చూపెడతాను నీకు పోసినాయి. ఒక మాటలో రోడ్ల గురించి నువ్వేం చెప్తావు? ఎలా ఉందంటావు ప్రభుత్వం? బాగుంది. రోడ్లు బాగున్నాయి అంటారు? బాగానే ఉంది. నేను చెప్పండి. బాగున్నాయి. గతంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి రోడ్లు. మరి గతంలో ఎలా ఉండేవి? బాగోలేదు. మరి ఇప్పుడు రోడ్లు బాగోలేదు, చెరువుల్లో ఉన్నాయి, గుంటల్లో ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఓకే వెళ్ళాలి. ఇప్పుడైతే బాగున్నాయా? బాగుంది. ఒక మాటలో ప్రభుత్వం రోడ్ల మీద ఎలా పనిచేస్తున్నారు? సూపర్. సూపర్ అన్న. రోడ్లు ఎలా ఉన్నాయి? యావరేజ్ గానే ఉన్నాయి. గతంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి రోడ్లు? గతంలో కంటే కొంచెం బాగున్నాయి అంత. కొంచెం ఈ బాగుంది. మధ్యకాలంలో ఈ 16-17 నెలల్లో ఏమైనా రోడ్లు ఎక్కడైనా వేసారా? అయ్యే సార్. చూసారా మీరు? చూసాం. మరి చాలా మంది రోడ్లు మరి దారుణంగా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే. సిటీలో కొంచెం పర్వాలా, సిటీ అవుట్స్కట్స్ లో బాగా ఇబ్బంది. అవుట్స్కట్స్ లో కొన్ని ఏరియాల్లో లేదు. ఇప్పుడు సపోజ్ పాతబాడు, నున్న, ఆగిరిపల్లి అటు సైడ్ లో కొన్ని పల్లెటూర్లు పోయినాయి. హైవేల వరకు బాగానే ఉంది. పల్లెటూర్లు కూడా కొంచెం చేస్తే బాగుంటది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మీకు రోడ్లు బాగానే అనిపిస్తున్నాయా? బాగానే అనిపిస్తుంది. మరి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని రోడ్ల విషయంలో? రోడ్ల విషయంలో పర్వాలేదు. మరి చాలా మంది మరి ఎందుకు రోడ్లు బాగోలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. గుంటలు చెరువుల్లాగా ఉన్నాయి, చేపలు పట్టుకొచ్చాను అంటారు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారు, చూసి చెప్పాలి కదా. ఏదైనా మనం చూసి ఒక నిర్ణయం తీసుకొని అవతల వాళ్ళకి చెప్పాలి. చూసి వాళ్ళు ఏమైనా చేసి పెడితే చెప్తారు. మీకైతే ఎలా ఉన్నాయి అంటారు? మాకైతే సిటీలో అయితే బాగున్నాయి. కొంచెం అక్కడక్కడ కామనే అయ్యి వర్షాకాలంలో పోతా ఉంటే వేస్తూ ఉంటారు. మరి పక్కగా అమెరికా లాగా ఉందని చెప్పలేంలే కానీ రోడ్లు అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, 5 నెంబర్ రోడ్డు, కృష్ణలంక రోడ్డు కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, మంగళగిరి కానీ అసలు చూడాల్సిన పనుల నెంబర్ 1 గా ఉన్నాయి. అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్నా? రోడ్లు అస్తవ్యస్తంగా ఉందన్న. చూస్తానికి కొంచెం గోతులుగాను, బాగా ఇబ్బందికరంగాను కొన్ని చోట్ల. ఏమని 16-17 నెలలే మారలేదా రోడ్లు? కొన్ని చోట్ల మారినాయి అన్న, బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎలా అంటే కొన్ని చోట్ల బాగా నీట్ గా ఉండే, వర్షాలు పడుతుంటే ఊరికనే పాడైపోతున్నాయి రోడ్లు. నాణ్యత లేకపోవడం వల్లే ఆ ప్రాబ్లం. ఓకే, గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? మరి గతంలో పోస్తే ఈసారి కొంచెం బెటర్, బట్ నాణ్యత లేదు రోడ్లు. ఓకే, రోడ్డు పరంగా గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా ఉందంట. రోడ్లు కొంచెం ఈ మధ్య మరమ్మతులు చేశారు, బాగానే ఉండే. గతంలో ఆ మరమ్మతులు కూడా కొన్ని చోట్ల లేవు. మరమ్మతులు చేసినా రోడ్లు క్వాలిటీ లేదు. ఓకే, క్వాలిటీ లేకుండా బాగా ఇబ్బందికరంగా ఉంది. అది మీరు ఆటో డ్రైవర్ కదా, రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు. అవునన్నా. ఏపీలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? బాగోలేవు అన్న, కొన్ని చోట్ల అసలు బాగోలేదు. కొన్ని చోట్ల మరి దరిద్రంగా ఉన్నాయి, కొన్ని చోట్ల కొంచెం బెటర్ గా ఉంది. రోడ్లు నాణ్యతగా లేకుండా మరి వర్షాలు పడితే రెండో రోజే రోడ్లు పాడైపోయే స్థితిలో ఉండే. అలా ఉండే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా రోడ్లు పెద్ద పెద్ద గుంటల్లాగా ఉన్నాయి, చెరువుల్లో చాలా చోట్ల చెరువులు పోని దానికంటే ఎక్కువ ఉండే దారుణంగా. దానివల్ల ఏంటంటే మా ఆటోలు చిన్న చిన్న వల్ల అలా ఎత్తి తెగడం వల్ల మా ఫోర్కులు గిరుకులు అలాంటి మాకు కూడా సమస్యలు బాగా తలెత్తున్నాయి. చిన్న చిన్న గర్భవతులు లాంటి ప్రయాణం చేసేటప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్లు ఇంకొంచెం బాగుండాలి, బెటర్ గా, క్వాలిటీగా. ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ప్రభుత్వ పనితీరు మీద 50-50 అన్న. 50-50. అంత బాగోలేదు, అంత మరీ అంత కొంచెం చోట్ల మరి బాగా. గతంతో పోల్చుకుంటే కొంచెం పర్లేదు, అంత బెటర్గానే ఉంది. అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్నా? పర్లేదు అన్న, బాగా నేను చెప్పండి. నిజంగా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. బాగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? సిటీలో వరకు పర్వాలా, బయట సంగతి అయితే మనకు తెలియదు. ఓకే, మీరు సుమారు ఎంత దూరం తిరుగుతూ ఉంటారు డైలీ? నుంచి ఇక్కడ వరకు తిరుగుతాం. మరి ఈ మధ్యకాలంలో రోడ్లు ఏమైనా మారినాయా? మీరు తిరిగే ప్రయాణం చేసే రోడ్లు? అంత ముందు ఉన్న రోడ్లేగా, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం వేసేలేదు. మాదైతే కంకిపట్టు చుట్టుపక్కల వేస్తున్నారు లైట్ గా. మరి ప్రభుత్వం రోడ్ల మీద ఫోకస్ చేస్తుందని అంటున్నారు కదా? ప్రస్తుతానికి అయితే లైట్ గా జరుగుతున్నాయి పనులు. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలోని రోడ్లు పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని చెప్పి చేపలు పట్టుకోవచ్చు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు? కొన్ని పల్లెటూరులో ఉన్నాయి అన్ని, అంటే మొత్తం మనకు తెలియదు కదా, కొన్ని పల్లెటూరులో ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ గా గతంలో ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రోడ్లు? ఇప్పుడు కొంచెం పర్వాలా, మరి చేస్తున్నారు కదా, రోడ్లు వేస్తున్నారు అక్కడక్కడ. మాకు తెలిసినంత వరకు వేస్తున్నారు, ఆ తర్వాత అయితే తెలియదు. గతంతో పోల్చుకుంటే బెటర్, పర్వాలేదు. ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలా, బాగానే ఉన్నాయి. బాగాలేదుగా, నేను చెప్పండి. నిజమే, అన్ని బాగా. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయంట? ఇప్పుడంటే కట్టైనా కొంచెం బాగాలేదు. అంటే గతంలోనే బాగున్నాయి మీకు? బాగా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు మరి రోడ్లు వీళ్ళు వేస్తామంటున్నారు కదా? వేస్తలేదుగా. అంటే రోడ్ల విషయంలో వాళ్ళు పట్టించుకోవట్లేదు? ఏం పట్టించుకోవట్లా. వేస్ట్ ఏమి చేస్తున్నారు కానీ కావాల్సినవి చేస్తా. ఓకే, ఓవరాల్ గా అయితే రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? వెయ్యాలి, వేస్తే బాగుంటాయి. రైట్. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయంట రోడ్లు? ఇక ఏదేముంది, ఏదో వచ్చినాయి అంతే మామూలే. అంటే గతంలో ప్రభుత్వం ఓడిపోవడానికి రోడ్లు కూడా కారణం అని చెప్పి చాలా మంది చెప్పారు. ఏమంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? మా బతికిలే సరిలేవు, ఇంకా వాళ్ళ కోసం ఏం చెప్తాను చెప్పు. ఆటోడి పరిస్థితి రోడ్డు పాలు అయిపోయింది. పొద్దున్న వచ్చాను, ఇప్పుడు 100 రూపాయలు తోలాను. అది ఒక మాటలో రోడ్ల మీద నీ అభిప్రాయం ఏంటన్నా? రోడ్లు ఉపయోగం ఉంది, ఏం శుభ్రం చేయలేను ఏ గవర్నమెంట్ అయినా. రోడ్లు అయితే పెంచుతారు. బస్ స్టాండ్ కాడ మాత్రం ఘాటీలు పడ్డాయి. ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి అన్న. ఒక గాడి గుంటలు పడ్డాయి వర్షాలకి. అంటే రోడ్లు పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయి అంటారు. కళ్ళలో
రోడ్లు పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఏం లేవండి అలాంటి ఏం లేవు. మీరు డైలీ తిరుగుతూ ఉంటారు కదా, డైలీగా తిరుగుతాను. మీకు ఎలా ఉందంటే? బాగానే ఉంది. బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బాగున్నాయా బాగలేదు? పెద్ద ప్రభుత్వంతో పోల్చుకుంటే బాగానే ఉన్నాయి. మరి ఎందుకు సోషల్ మీడియాలో గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని అంటారు కదా? అలాగే చెప్తూ ఉంటాం. ఒక మాటలో రోడ్ల మీద నీ అభిప్రాయం ఏంటన్నా? ఒక మాటలో రోడ్ల మీద నీ అభిప్రాయం? రోడ్లు అయితే పేసాను బాగానే ఉన్నాయన్నా. బాగానే ఉన్నాయి. రైట్. నా రోడ్లు ఎలా ఉన్నాయన్నా? పర్వాలేదు, నేను చెప్పండి. బాగానే ఉంది. ఇప్పుడు మీరు డైలీ తిరుగుతూ ఉంటారు కదా, రోడ్లు అయితే బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి అంటారు రోడ్లు? ఇప్పుడే బాగుంది. గతంలో ఎలా ఉండేవి? చండాలంగా ఉంటాయి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత బాగా రోడ్లు వేస్తాం అన్ని చేస్తాం అన్నారు కదా, ఎంతవరకు చేశారు అంటారు? చేస్తున్నారు. రోడ్లు అయితే బాగానే వేస్తున్నారు. బాగానే ఉందంటారు. గొంతులు అయితే బాగానే పొడుస్తున్నారు. మరి ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలోని రోడ్లు పెద్ద పెద్ద గుంతల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనంటారు అది ఎంత? గతంలోనా? ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఒక మాటలో రోడ్ల మీద ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు? బాగుంది, 100%. రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. నేను చెప్పండి. బాగానే ఉన్నాయమ్మా. గతంతో పోల్చుకుంటే బాగున్నాయా అప్పుడే బాగున్నాయి? బాగున్నాయి. లేచిన రోడ్లేగా అలాగే ఉన్నాయి. ఇంకా అంటే గతంలో ప్రభుత్వం ఓడిపోవడానికి రోడ్లు కూడా కారణం అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మనకు తెలియదు అన్న. ఇప్పుడు ఎలా ఉన్నాయి పోనీ? ఇప్పుడు పర్వాలేదు, రోడ్లు వేస్తున్నారు. మరి చాలా మంది రోడ్లు ఇప్పుడు పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటారు. గుంటలాగా ఉన్నాయంటే వేస్తున్నారు అందరూ. మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ వేస్తా ఉంటున్నారు. అంటే ప్రభుత్వం రోడ్లు వేస్తానని చెప్పింది, మాట నిలబెట్టుకోగలుగుతుందా రోడ్ల విషయం? రోడ్లు బాగున్నాయి అన్న. రోడ్లు బాగున్నాయి. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటన్నా ఒక ఆటో డ్రైవర్ గా రోడ్ల విషయంలో? రోడ్లు బాగానే ఉన్నాయి అన్న. చేస్తున్నారు. అదే లారీలు అవి తిరుగుతున్నాయి కదా, ఏవే లారీలు ఎన్నిసార్లు వేసినా అంతే రోడ్లు. మరి అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్న? బాగానే ఉన్నాయి. నేను చెప్పడా, గతంలో బాగున్నాయి రోడ్లు, ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడు బాగున్నాయి. మరి చాలా మంది రోడ్లు బాగోలేదు, గుంతల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని అంటున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వర్షం పడిన తర్వాత చెరువుగా ఇంకే వచ్చింది. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఆటోలో తిరుగుతూ ఉంటారు కదా, మీరు తిరిగినంత ప్రదేశం ఎలా ఉన్నాయి రోడ్లు? బాగున్నాయి. ప్రభుత్వం మరి అన్ని రోడ్లు వేస్తామని చెప్పింది కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతుందా రోడ్ల విషయంలో? ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటన్నా? బాగుంది. ఏం రోడ్లు అండి? ఇప్పుడు మీరు డైలీ ప్రయాణం చేస్తూ ఉంటారు ఒక ఆటో డ్రైవర్ గా, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రోడ్లు అంటే విపరీతంగా ఇప్పుడు ట్రాఫిక్ కొద్దిగా పెరిగిందండి. ఎక్కడికక్కడ నీళ్ళు నిలబడిపోయినాయి. అదే విషయం. అంటే రోడ్లు బాగా పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అదేం లేదండి, అదేం లేదు. రోడ్లు అన్ని బాగున్నాయి కానీ నీళ్లు నిలబడినాయి అక్కడక్కడ. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వంలో బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయి రోడ్లు? ఈ ప్రభుత్వం బాగానే ఉందండి రోడ్ల విషయంలో. బాగా. మరి సోషల్ మీడియాలో ఎందుకు ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు చెప్తారండి, ఎంతో మంది చెప్తుంటారు అలాగా. ఎంతో మంది ఏదో చెప్తున్నారండి అంటాగా. ఇప్పుడు మీరు ఉండే ఇళ్ళ దగ్గర ఎలా ఉంది? ఇంటి దగ్గర బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. రోడ్ల విషయంలో ప్రభుత్వం బాగా చేస్తానని చెప్పారు, ప్రతి రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తానన్నారు, చంద్రబాబు గారు వేస్తానన్నారు కదా, నిజంగా సక్సెస్ చేస్తున్నారా? చేస్తున్నారు కదండి. అంత ముందు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది రోడ్లు. చేస్తుంది. ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటన్నా ఒక ఆటో డ్రైవర్ గా? రోడ్లు అయితే బాగానే ఉండండి. ఫ్రీ బస్సులు వదలటం అనేది రాంగ్ చేసింది, పొరపాటు పని చేసింది. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ల కొద్దిగా నైట్ గోతులు పడ్డాయి. ఇప్పుడే మీరు డైలీ తిరుగుతున్న రోడ్లు ఎలా ఉన్నాయి? అలాగే రోడ్లు ఒక రోడ్డు బాగాలేదు, ఒక రోడ్డు బాగుంది. ఇంటి దగ్గర ఎలా ఉంది? ఇంటికాడ బాగానే ఉంది. ఇంటికాడ బాగానే ఉంది. మరి గతంలో ఎలా ఉన్నాయంటారు రోడ్లు? ఇదివరకు చండాలంగా ఉండేవి. ఇప్పుడు మరి ఏమైనా మారినాయి అయితే? కొద్ది పర్లేదు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగు చేస్తామన్నారు, ఎంతవరకు బాగు చేశారంటారు? కొద్ది బాగా చేశారు, వీళ్ళకి పట్టించుకోవట్లే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలోని పెద్ద పెద్ద చెరువుల్లాగా ఉన్నాయి, గుంటల్లాగా ఉన్నాయి, చేపల చెరువుల్లాగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆటో డ్రైవర్ గా రోడ్లు? తిరిగిందా రోడ్లు వేసుకుంటే బాగానే ఉంటాయి, వేయిపోతే అలాగే ఉంటాయి. మరి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారంటారా రోడ్ల విషయంలో? వేస్తాడు. ఒక మాటలో రోడ్ల గురించి మీరేం చెప్తారు? రోడ్ల గురించి మీరేం చెప్తారు? చేసేది ఉంది, అలా వేస్తే తిరుగుతాం, లేకపోతే అలాగే మామూలే. బాగున్నాయా బాగోలేదు రోడ్లు? కొద్ది పర్లేదు. ఎంత దూరం తిరుగుతూ ఉంటారన్నా మీరు డైలీ? ఎక్కడికైనా బస్ స్టాండ్ ఓకే. మరి ఈ మధ్యకాలంలో రోడ్లు ఏమైనా మారినాయా? ఈ ప్యాచ్ వర్కులు చేయడం కానీ, కొత్త రోడ్లు పోయడం కానీ? అంతకు ముందు వేసారు, ఇప్పుడైతే మళ్ళీ వర్షానికి మళ్ళీ మామూలు అయిపోయింది. వర్షాలు పడుతున్నాయి రాకుండా, దాని మూలంగా మళ్ళీ గొంతులు. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయంటారు రోడ్లు? దానికన్నా ఇది పర్వాలేదు అన్న, కొద్దిగా దాని పోల్చుకుంటే ఇది పర్వాలా. దాని మీద మరీ దారుణంగా అప్పుడైతే కనుక ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడైతే మీ ఆటోలు కూడా భారీ రిపేర్లు ఎక్కువ వచ్చావా? తెగ అసలు అన్ని గోతులే, అవి కూడా ఎంత గోతులు కూడా కాదు, ఎంత పెద్ద గొయ్య
మరి ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉన్నాయి రోడ్లు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? అవునా, ఒకసారి వచ్చి మా దగ్గర మమ్మల్ని కలిస్తే మేము చెప్తామన్నా. అంతకుముందు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి ఇప్పుడైతే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే ఏంటి, వర్షానికి గుంతలు పడుతున్నాయి, అవి కాస్త అంటే ప్రభుత్వం రోడ్ల విషయంలో బాగానే పనిచేస్తుంటారా? ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే పని చేయట్లేదు. ఇంకా రాకముందు ఏమైనా పని చేస్తే చేయొచ్చేమో. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ల ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాయి సార్. నేను చెప్పండి. ఏం చెప్పాలంటే ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు వర్షాల వల్ల అయితే కొద్దిగా అక్కడక్కడ ఊడుతాయి. గతంలో ఎలా ఉన్నాయంటారు రోడ్లు? గతంలో బాగా చండాలంగా ఉన్నాయి. బాగా మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా మారినాయి అంటారా? వీళ్ళు వచ్చినాక మొత్తం పరిపాలన మాత్రం రోడ్లు మాత్రం అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో రోడ్లు బాగోలేదు, పెద్ద పెద్ద చెరువుల్లో ఉన్నాయి, గుంటల్లో ఉన్నాయని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. చెప్పిన వాళ్ళు ఎక్కడో ఏ అడ్రస్ చెప్పమనండి, అప్పుడు వాళ్ళు వెళ్ళి చూపించమని రోడ్ల మీద గొయ్యలు ఉన్నాయో ఏంటి అనేది. ఈ బస్ స్టాండ్ దగ్గర అంటారా, అక్కడ ఒక చోటే గొయ్యి ఉంది. ఆ గొయ్యి అనేది కప్పుతున్నా సరే ఈ వర్షాల వల్ల ఊడిపోతుంది. వర్షం లేకపోతే మొన్నదాకా ఇవన్నీ వేస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. వర్షం పడినప్పుడు రెండో రోజు వర్షం వస్తే మనం ఏమి చెప్పలేం కదా. ఇప్పుడు రోడ్ల విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా, చేస్తామని. చేస్తున్నారు కాబట్టి కదా మేము చెప్పేది. చేయకపోతే మేము అడుగుతాం. ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక ఆటో డ్రైవర్ గా రోడ్డు మీద అయితే ఇటువరకు ఉన్న దాని మీద ఇప్పుడు ఈ కూటమి పార్టీ బాగా చేసిందని మేము చెప్పగలం. రోడ్ల మీద ఎందుకంటే ఒకప్పుడు ఒక బండి కొనాలంటే ఏది ఊడిపోతే మేము చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతే, రోడ్డు అనేది బాగుంది. ఏదైనా కొన్నా సరే పికప్ కానీ ఏదైనా పర్లేదు, ఒక గుంట లేదు అనుకుని మనం వెళ్ళొచ్చు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి ప్రజెంట్. మరి చాలా మంది సోషల్ మీడియాలో రోడ్లు పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, చెరువులో ఉన్నాయని చెప్పి చండాలం ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే చండాలం ఉన్నాయి, కొంతలకు అయితే బాగున్నాయి. మెయిన్ సర్కిల్ అయితే బాగున్నాయి, కొన్ని సర్కిల్ అయితే మరి చండాలంగా ఉంటాయి. అవి నీరు వాన పడినప్పుడు గుంతుందా లేదా ఏముందని చెప్పుకోవడానికి కూడా సిగ్గుమానం అవుతుంది. వన్ ఆఫ్ ద వేస్ట్ కొన్ని రోడ్లు అయితే. కొన్ని మెయిన్ ఓన్లీ బైపాస్ వరకు అయితే పర్వాలేదు, కానీ కొంతలకు అయితే మరి చండాలం అంటే చండాలంగా భయంకరంగా ఉంటాయి. గత ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద బెస్ట్ గానే ఉంది గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గుంతలు మరి ఇంకా పెద్ద గుంతలు అయిపోతున్నాయి. అది మరి ప్రభుత్వం రోడ్ల మీద ఏమైనా దృష్టి పెడతలేదంటారా? దృష్టి పెట్టారు, కొంతలక పెట్టారు, కొంతలక పెట్టలే. అది అన్న రోడ్లు ఎలా ఉన్నాయన్న? కొద్దిగా పర్లేదు అన్న, గుంతలు ఉన్నాయి. వర్షాలు పడలేక బానే ఉన్నాయి. అంటే చాలా మంది పెద్ద పెద్ద గుంటల్లో ఉన్నాయి, ఏకంగా గోతుల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయని అంటున్నారు. మీరు డైలీ తిరుగుతూ ఉంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి? రోడ్లు మా విజయవాడలో అయితే బాగానే ఉన్నాయి. విజయవాడ అవుట్స్కట్స్ ఇంకొంచెం దూరంగా ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. హైకోర్టుకి వెళ్ళే దారిలో మాత్రం కొద్దిగా గుంతలుగా ఉన్నాయి. బురద వర్షం పడింది కదా, అన్ని కోతులుగా ఉన్నాయి అంతే. గత ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటారు? పర్లేదు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? కొత్త రోడ్లు ఏమైనా వేసారు? ఎక్కడైనా కొత్త రోడ్లు వేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు పూడిస్తున్నారు, వేస్తున్నారు. బైపాస్ రోడ్లు వేసారు, తెనాలి రోడ్లు వేసారు. ఓకే. కొత్తలో గతంలో ఎలా ఉన్నాయంటారు రోడ్లు? గతంలో అంటే అన్ని గోతులుగా ఉన్నాయి. రోడ్లు వేయలేదు, పట్టించుకోలేదు. పర్లేదు రోడ్లు బాగా. మరి ప్రభుత్వం పట్టించుకుంటున్నారు రోడ్లు? పట్టించుకుంటారు, బాగానే ఉంది. ఒక మాటలో రోడ్ల గురించి నువ్వేం చెప్తావు? బాగానే ఉన్నాయండి, ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్లు పాడైపోయినాయి. అక్కడ చాలా చోట్ల వేయాల్సి ఉన్నాయి. ఐదో నెంబర్ సిద్ధార్థ కాలేజ్ వైపు చాలా చోట్ల వేయాల్సి ఉంది రోడ్డు. ఓకే. గతంలో ఎలా ఉన్నాయంటారు? గతంలో అంటే అప్పుడు జగన్మోహన్ ఉన్నప్పుడే రోడ్లు వేయలేదు అన్న. నీళ్ళు వచ్చేస్తే అర్థంలో ఉంటాయి అన్న. రోడ్లు ఎక్కడైతే రోడ్లు వేయలేదు. సిద్ధార్థ కాలేజ్ 5వ నెంబర్ చాలా చోట్ల వేయాలి, రోడ్లు వేయాలి. అంటే పెద్ద పెద్ద చెరువుల్లో ఉన్నాయి, గుంటల్లో ఉన్నాయని చెప్తున్నారు. పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అసలు విజయవాడలో ముందు అమరావతి కాదండి, విజయవాడ సిటీలో ముందు డెవలప్మెంట్ చేస్తే వర్షం వస్తే పెద్ద చెరువుల్లో రోడ్లు మునిగిపోతున్నాయి. ఒక వెహికల్ ట్రాఫిక్ స్తంభించిపోతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది, రోడ్లన్నీ మునిగిపోతున్నాయి ముందు. అది డ్రైనేజ్ వ్యవస్థ లేదా రోడ్లు ఎత్తి డెవలప్మెంట్ పైకి లేపడం, లేకపోతే ఏదో చేయాలి. పెద్ద కాలువలకి 80 అడుగుల కాలువలకి 2 అడుగుల కాలువలు కడుతున్నారు. ఓకే. ఒక మాటలో రోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటన్నా ఒక ఆటో డ్రైవర్ గా? మాకు ఇప్పుడు కాదండి, ఎప్పుడు రోడ్లు బాగలేదండి. ఏదో పెద్ద వచ్చారు జగన్మోహన్ ఉన్నప్పుడు రోడ్లు బాగాలేదు. ఏం చేశారు, మా ఆటో వాళ్ళకి కూడా అన్యాయం చేశారు. మా ఆటో వాళ్ళకి 10,000 చాలా మంది డబ్బులు పడలేదు. ఆటోలు బస్సులు ఫ్రీ పెట్టి మా పొట్ట కొట్టింది కాకుండా మాకు అన్యాయం చేసేది. ఏం చేసిందండి గవర్నమెంట్? జగన్ ఉన్నప్పుడు ఆటోకి 10,000 ఇచ్చాడు, అప్పుడు మాకు బస్సు ఫ్రీ పెట్టాల. మాకు అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. రైట్.